పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న ఇవి మన దేశంలో పెద్ద అవార్డులు. లీడర్లు, సినిమాలకు, కవులు, కళాకారులు, స్వచ్ఛంద సంఘాలు నడిపేటోళ్ళు, నలుగురికి అక్కెరొచ్చే పనులు చేసేటోళ్ళకి ఇస్తారు. సేమ్ ఇట్లనే దునియాల నోబెల్ ప్రైజ్ అని ఉంటుంది. దానికి మస్తు విలువ. ఎంతో మంది పోటీ పడితే ఒకటికి 100 మాటల ఆలోచన చేసి ఇస్తారు. అయితే ట్రంప్ గారు ఆశల మీద డ్రమ్మర్ నీళ్లు గుమ్మరించినట్టు అయింది పో. నోబెల్ శాంతి బహుమతి కోసం మస్తు కోషిష్ చేసిన ఉత్తకతే అయ్యింది. వెనిజులా దేశం ప్రతిపక్ష లీడర్ మరియా కొరీనా మచాడో మేడానికి ఇచ్చిరు పబ్లిక్ హక్కుల కోసం మస్తు కొట్లాడిందని. దునియా మొత్తంకెళ్ళి 330 మంది దరఖాస్తు పెట్టుకుంటే ఎన్నో పోరాటాలు చేసిన ఈమెకిచ్చుడే కరెక్ట్ అనిపించిందట కమిటీలకు. అట్లనే 10 కోట్ల రూపాయలు కూడా ఇస్తారు మేడానికి. కానీ శాంతి బహుమతి రానందుకు అధ్యక్షుల వారికి ఎంత బీపీ పెరుగుతున్నదో పో. 7 యుద్ధాలు ఆపినా నాకే ఇయ్యాలి, నాకు ఎవరికి ఇస్తారు, నేనే దునియా శాంతి దూతనని ఎన్నో మాటలు సారే చెప్పుకోనే. నిన్ననే ఇజ్రాయిల్ హమాస్ నడుమ అగ్రిమెంట్ చేస్తే 2-3 ఏళ్ల సంధి నడుస్తున్న యుద్ధం ఆగింది. కొన్ని దేశాలు కూడా హిమ్మతి ఇచ్చినాయి ఈసారికే. ఇక నోబెల్ ప్రైజ్ పక్కా అని మురిసిపోతున్నాయి అల్ల రాకపాయే. ఏహే ఒకళ్ళు నాకిచ్చుడేందని సారే కొత్త నోబెల్ ప్రైజ్ తయారు చేసుకొని ఆయనకు ఆయన్నే ఇచ్చుకుంటాడో లేకుంటే శాంతి బహుమతి రానందుకు కొత్త యుద్ధాలే ఉట్టిస్తాడో పో.